తరచుగా కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయనే వార్తలే వింటూ ఉంటాం. కానీ ఏపీలో కూటమి ప్రభుత్వం కరెంటు బిల్లుల భారాన్ని తగ్గించబోతున్నట్లు తెలిపింది. అయితే ఈ భారం భారీగా ఏమీ తగ్గిపోదు, చాలా స్వల్పంగానే తగ్గుతుంది. అయినా ఇది మంచి నిర్ణయమే, ఎందుకంటే ఛార్జీలు పెంచకుండా తగ్గించడం అనేది పాజిటివ్ స్టెప్ కదా. ఏపీలో విద్యుత్ ఛార్జీలపై ప్రజలు భరిస్తున్న భారాన్ని మరింత తగ్గించేందుకు కొత్త చర్యలు ప్రవేశపెట్టినట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. నవంబర్ నుంచి ప్రతి యూనిట్ విద్యుత్పై 13 పైసలు తగ్గింపు అమలు చేస్తున్నామని వివరించారు. అంటే 100 యూనిట్లకు 13 రూపాయలు తగ్గుతుంది. రానున్న రోజుల్లో మరింత తగ్గింపు కల్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఆదివారం అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన రవికుమార్, ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, ప్రజలపై విద్యుత్ భారాన్ని తగ్గించడమే తమ లక్ష్యమని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం విద్యుత్ శాఖను ఆదాయ వనరుగా మార్చుకుని 9 సార్లు ఛార్జీలు పెంచిందని, వ్యవస్థను నాశనం చేసిందని మంత్రి తీవ్రంగా విమర్శించారు. 2019లో టీడీపీ ప్రభుత్వం దిగిపోయే సమయానికి ఏపీని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చామని, కానీ జగన్ పాలిత 5 ఏళ్లలో 1.25 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టి విద్యుత్ ఉత్పత్తిని దెబ్బతీశారని మంత్రి ఆరోపించారు. జెన్కో, ట్రాన్స్కో వ్యవస్థలను బలహీనపరిచి వీటీపీఎస్ కృష్ణపట్నం ప్లాంట్లను వృధా చేసి బయటి రాష్ట్రాల నుంచి ఖరీదైన విద్యుత్ కొన్నారని అన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రజలపై 18,000 కోట్లకు పైగా భారం పడిందని వివరించారు. 2021-22లో 3,000 కోట్లు, 2022-23లో 6,073 కోట్లు, 23-24లో 9,300 కోట్లు అదనపు ఛార్జీలు విధించారని, ప్రతి యూనిట్పై 40 పైసలు భారం మోపారని మంత్రి వివరించారు. సీఎం చంద్రబాబు అనుభవంతోనే ఈ సంస్కరణలు సాధ్యమవుతున్నాయని రవికుమార్ తెలిపారు. దేశంలో విద్యుత్ సంస్కరణలు తెచ్చిన తొలి వ్యక్తి చంద్రబాబు అన్న ఆయన, గత ప్రభుత్వంలో 17% పైన ఉండే షార్ట్ టర్మ్ కొనుగోలును 6.8% తగ్గించామని చెప్పారు. షాపింగ్ విధానం ద్వారా అవసరమైనప్పుడు మాత్రమే రాజస్థాన్, హర్యానా నుంచి కరెంటును తీసుకుంటున్నామని తెలిపారు. రెన్యూవబుల్ ఎనర్జీలో ఆంధ్రప్రదేశ్ ముందుండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం ట్రూఅప్ ద్వారా 13 పైసల తగ్గింపు అమలు చేస్తున్నామని, ఇది చిన్న వ్యాపారులు, పరిశ్రమలకు కలిసొస్తుందని మంత్రి అన్నారు. పీఎం సూర్యఘర్ పథకం కింద 20 లక్షల సోలార్ రూఫ్ టాప్లు ఏర్పాటు చేస్తామని, వాటిని ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా, బీసీలకు 20,000 రూపాయల సబ్సిడీకి ఇస్తామని ప్రకటించారు. పీఎం కుసుమ్ కింద 12 కేవీ లైన్ల నుంచి 9 గంటల పాటు పీఎం కుసుమ్ కింద 12 కేవీ లైన్ల నుంచి 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని, వీటీపీఎస్లో 70% బొగ్గు వినియోగాన్ని 90%కి పెంచుతామని చెప్పారు. కృష్ణపట్నం, కడప ప్లాంట్లను పునఃప్రారంభిస్తామని, రాయలసీమలో విండ్, సోలార్ ప్రాజెక్టులకు ప్రాధాన్యమిస్తామని తెలిపారు. బ్యాటరీ స్టోరేజీకి టెండర్లు పూర్తయ్యాయని, పగలు ఉత్పత్తి చేసి రాత్రి పీక్ సమయాల్లో వాడుకుంటామని వివరించారు. గత ప్రభుత్వం కేంద్ర రాయితీలను వాడుకోలేదని, ఇప్పుడు అన్నీ అమలు చేస్తున్నామని మంత్రి రవికుమార్ తెలిపారు. పెద్ద ఎత్తున సబ్స్టేషన్లు నిర్మిస్తున్నామని, 400 కేవీ, 200 కేవీ, 33/11 కేవీ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఏటా 6-8% విద్యుత్ వినియోగం పెరుగుతోంది కాబట్టి అందుకు తగ్గట్టుగా ఉత్పత్తి సరఫరా పెంచుతున్నామని తెలిపారు.